సినీ హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. సన్నిహితుల సమక్షంలో కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో రెండో పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో డైరెక్టర్ రాజ్ తో సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. సమంత రాజ్ వివాహంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సమంత 2017లో నాగచైతన్య వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం సమంత రాజు వివాహంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సినీ హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. సన్నిహితుల సమక్షంలో కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో రెండో పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో డైరెక్టర్ రాజ్ తో సమంతకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. సమంత రాజ్ వివాహంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సమంత 2017లో నాగచైతన్యతో వివాహం జరిగింది. 2021లో విడాకులు తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం సమంత రాజ్ వివాహంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. గుడ్ ఆఫ్టర్నూన్. కొద్దిసేపటి క్రితమే సమంతకు సంబంధించినటువంటి వివాహం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డిక్లరేషన్ మాత్రం ఇప్పటివరకు రాలేదని తెలుస్తోంది. అయితే తాజాగా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి టెంపుల్లో వీరిద్దరు వివాహ బంధం అయినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. అయితే సమంత గురించి చెప్తే సమంత దాదాపుగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరంతో. ఆమె ఏమాయ చేసేవి అంటూ కూడా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాలో నటించినటువంటి నాగచైతన్యతోనే ఆమె వివాహ బంధం కూడా 2017లో జరిగింది. ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించి ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్నటువంటి అక్కినేని ఫ్యామిలీ కోడలుగా కూడా ఆమె, అంతేకాకుండా ఆమె నటన పరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె అభిమానం కూడా పెంచుకుంది. ఈ నేపథ్యంలో వివాహ బంధం 2 ఏళ్ల తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. అధికారికంగానే వాళ్ళకు సంబంధించినటువంటి వివాహ బంధం బ్రేక్ అయినట్టుగా కూడా ఇటు నాగచైతన్య కావచ్చు సమంత డిక్లరేషన్ చేసింది. అనంతరం దాదాపుగా ఆమె మయాటిస్ అనే ఒక వ్యాధితో ఆమె ఇబ్బంది పడింది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా ఆమెకు సంబంధించినటువంటి ఫిట్నెస్ని ఫాలోఅప్ చేస్తుంది. దీనికి సంబంధించి ప్రతి అంశం కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. అభిమానులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. అయితే తాజాగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఫ్యామిలీ మ్యాన్ 2 తీస్తున్నప్పటి నుంచి పరిచయమైనటువంటి రాజ్ కందుమూరి దర్శకుడు ఉన్నాడు. ఆయనతో తాజాగా చాలా వరకు పోస్టులు రావడం, అంతేకాకుండా సోషల్ మీడియాలో వీటికి సంబంధించినటువంటి పోస్టులు వైరల్ కావడమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా సమంత రాజ్ కందుమూరితో కలిసి వెళ్తున్నట్టు ట్రావెల్ అవ్వడం కానీ, అదేవిధంగా ఎక్కడైనా ఈవెంట్లు అటెండ్ అయినప్పుడు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా చాలా వరకు వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య సంబంధం ఉంది అంటూ కూడా ఇటు బాలీవుడ్ వర్గాల్లో టాలీవుడ్ వర్గాల్లో కూడా బాగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటిని ఏవైతే ఈ అంశాలు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వివాహ బంధం కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రేమ బంధంకి సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ డిక్లరేషన్ మాత్రం వాళ్ళు ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఇవ్వలేదు. అయితే ఈరోజు ఉదయం ఏదైతే ఉందో రాజ్ కందుమూరి భార్య శ్యామల ఆమె ఒక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్లో బరి తెగించిన వాళ్ళు ఈ విధంగానే ప్రవర్తిస్తారు అనే అంశాన్ని ఆమె క్లియర్గా వీళ్ళిద్దరిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్టుగా కూడా సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే ఈ పోస్ట్ చూసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సమంత రాజ్ కందుమూరికి సంబంధించినటువంటి వివాహం జరగబోతోందని అతి సన్నిహితుల మధ్యనే ఈషా ఫౌండేషన్లో, కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్లో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో వీళ్ళ వివాహ బంధం జరిగిందని చెప్పేసి కూడా సమాచారం వస్తోంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అఫీషియల్గా మాత్రం ఇటు సమంతకు సంబంధించినటువంటి పిఆర్ టీం కానీ, అటు రాజ్ కందుమూరికి సంబంధించినటువంటి పిఆర్ టీం కానీ ఎవరు డిక్లరేషన్ ఇవ్వలేదు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఇప్పటివరకు ఎలాంటి పోస్టు రాలేదు. కాకపోతే సమంతకు ఉన్నటువంటి ఫ్యాన్ ఇమేజ్ ఏదైతే ఉందో అభిమానులు కూడా అంతే ఉన్నారు. ఆ అభిమానులంతా కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉండబోతుందని కొంత ఎదురు చూస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు ఇటు
తెలుగు ఇండస్ట్రీలో కూడా కొద్దిసేపటి క్రితమే ఈ వార్త వైరల్ అవడంతో సోషల్ మీడియా ద్వారా కూడా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీకి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి సమంత విషయం వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో టాక్ నడుస్తున్నా కూడా ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు మాత్రమే ఇప్పటివరకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు సమంతకు సంబంధించి రాజ్ కందుమూరికి సంబంధించినటువంటి వివాహ బంధం జరిగిందా లేదా దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ మాత్రం ఈరోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. అయితే సన్నిహితంగా సమంత టీం పిఆర్ఓతో కూడా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళని అడిగినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడం అనేది కూడా మనకు తెలుస్తోంది. అయితే సమంతకు సంబంధించినటువంటి పిఆర్ టీం కానీ లేదా సమంతనే తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈరోజు వాళ్ళ వివాహం జరిగిందనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. సువర్ణ వెంకట్, అయితే రాజ్ వాళ్ళ భార్య పెట్టిన పోస్ట్ ప్రకారం చూసుకుంటే అక్కడ పరిస్థితులు అంతగా మంచి అంటే బాగున్నట్లు కనిపించడం లేదు. మరి ఒకవేళ నిజంగా వివాహం జరుగుంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అంటే ఒకవేళ రాజ్ కుటుంబానికి సంబంధించి ఏమైనా చర్చకొచ్చే అంశాలు ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారా, విడిపోయారా? ఎందుకంటే ఇప్పుడు సమంతని వివాహం చేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా సమంత ఎప్పుడైతే తను ఇక్కడ టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిందో బాలీవుడ్లో కూడా చాలా వరకు సినిమాలు చేసింది. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఫ్యామిలీ మెన్ 2 సినిమాలు వెబ్ సిరీస్లు అన్నీ తీయడం జరిగింది. వెబ్ సిరీస్లో దాదాపుగా 2 సంవత్సరాల పాటు దీనికి సంబంధించినటువంటి వర్క్ జరిగింది. అంతేకాకుండా సీతాదల్ అనే సినిమాని కూడా ఆమె వెబ్ సిరీస్ ద్వారానే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 సినిమాలకు సంబంధించి దర్శకుడిగా రాజు ఉన్నారు. అయితే ఈ రాజుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో సమంతతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అయితే కొన్ని పోస్టుల ద్వారా కూడా అంటే సోషల్ మీడియాలో వచ్చినట్టు పోస్టులు కావచ్చు, వాళ్ళు కలిసి తిరుగుతున్నారనే అంశాన్ని కూడా తెరపైకి వచ్చింది. అయితే రాజ్ కందుకూరికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆయన శ్యామలాదేవిని ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు ఉన్నాయి, వాళ్ళు విడిపోయారనే అంశాన్ని కూడా సోషల్ మీడియా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేదా, వాళ్ళకి సంబంధించినటువంటి విడాకులు జరిగాయా లేదనే అంశాలు మాత్రం తెర మీదకి రాలేదు. అయితే ఇప్పుడు సమంతకు సంబంధించి రాజ్ కందుమూరికి సంబంధించినటువంటి వివాహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పోస్టులు రావడంతోనే అయితే ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఆమె ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. రాజ్ కందుకూరి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో శ్యామలా దే అనే ఆమె ఐడి ఉంటుంది. ఆ ఐడి ద్వారా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. బరి తెగించిన వాళ్ళు ఇలా కాకపోతే ఎలా బిహేవ్ చేస్తారనే అంశాన్ని ఆమె క్లియర్గా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా రాజ్ కందుమూరు సమంతాలకు సంబంధించినటువంటి రిలేషన్ గురించే ఆమె మాట్లాడింది, ఆమె చర్చించింది అనే అంశాన్ని అటు సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో ట్రెండింగ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వివాహం చేసుకోబోతున్నారు కాబట్టే ఇలాంటి పోస్ట్ పెట్టిందనే అంశాన్ని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సమంతకు సంబంధించినటువంటి వివాహాన్ని ఏదైతే ఉందో అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా శ్యామలాదేవి రిలీజ్ చేసిందనే అంశం కూడా సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వీళ్ళకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో సమంత రాజ్ కందుమూరుకు సంబంధించినటువంటి వివాహం జరిగిందా, ఒకవేళ జరిగితే ఏ విధంగా జరిగింది, ఏదైతే కోయంబత్తూరుకు సంబంధించినటువంటి ఈషా ఫౌండేషన్ ఉందో ఆ ఈషా ఫౌండేషన్కి తరచుగా సమంత వెళ్తూ ఉండేది. ఎందుకంటే టీఎస్కు సంబంధించినటువంటి వ్యాధితో ఆమె బాధపడుతున్న సమయంలో ఆమెకు సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్గా కూడా ఆమె ఈషా ఫౌండేషన్ ఎన్నుకుంది. అక్కడికి వెళ్ళి తను ఎప్పటికప్పుడు తనకు సంబంధించినటువంటి మెడిటేషన్ కావచ్చు, తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఈషా ఫౌండేషన్ ద్వారా ఎక్కువగా తీసుకుంది. అయితే చాలా వరకు ఈ సినిమాలు తీస్తున్న తరంలో కావచ్చు, సినిమా అనంతరం చాలా వరకు కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్కి సమంత రెగ్యులర్గా వెళ్తుంది. అయితే ఈరోజు ఉదయం వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళారనే అంశాన్ని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అఫీషియల్గా వాళ్ళు అటు సమంత కావచ్చు, రాజ్ కందుమూరి కావచ్చు, లేదా వాళ్ళ అఫీషియల్ పిఆర్ఓ టీం డిక్లరేషన్ ఇస్తేనే దీనికి సంబంధించినటువంటి సమాచారం నిజమనే తెలిసే అవకాశం ఉంది. సువర్ణ.